హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జూన్ 10 నుండి 16 వరకు ఉన్న వీక్లీ కరెంట్ అఫైర్స్ వివరణతో అందించబోతూ ఉన్నాం. లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడటానికి ప్రయత్నం చేయండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతిరోజు షార్ట్స్ రూపంలో డైలీ కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాం. వాటి కోసం అలానే వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ సి, జూన్ 12. వివరణ: ప్రతి సంవత్సరం జూన్ 12న బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రపంచ బాల కార్మిక దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది. 2024 థీమ్ లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్స్ ఎండ్ చైల్డ్ లేబర్. తెలుగులో చూసినట్లయితే మనం చట్టబద్ధంగా నిబద్ధతతో పనిచేద్దాం, బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం. బాల కార్మికులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఉద్యమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 2002లో బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎన్నికైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, ఎంవిఆర్ కృష్ణతేజ. వివరణ: బాలల హక్కుల రక్షణలో దేశంలోనే త్రిశూర్ జిల్లాను అగ్రగామిగా నిలపడంతో జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఐఏఎస్ అధికారి ఎంవిఆర్ కృష్ణతేజ ఎంపికయ్యారు. జూన్ 27న ఢిల్లీలో అవార్డును అందుకోనున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో వారు ఉన్నత చదువులు చదివేలా ప్రయత్నించారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటకు చెందిన ఎంవిఆర్ కృష్ణతేజ 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2023 మార్చి నుంచి కేరళ రాష్ట్ర త్రిశూర్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అంగారక గ్రహంపై ఇటీవల కనుగొన్న 3 అగ్ని బిలాల్లో ఒకదానికి ఏ భారత భౌతిక శాస్త్రవేత్త పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి, దేవేంద్రలాల్. వివరణ: అంగారక గ్రహంపై ఇటీవల కనుగొన్న 3 అగ్ని బిలాలలో ఒకదానికి ప్రఖ్యాత కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు పెట్టారు. మిగిలిన 2 బిలాలకు ఉత్తరప్రదేశ్లోని ముర్సాన్ పట్నం, బీహార్లోని హిల్సా టౌన్ పేర్లను పెట్టారు. ఆ ప్రకారం వాటిని ఇకపై లాల్ క్రేటర్, ముర్సాన్ క్రేటర్, హిల్సా క్రేటర్గా వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో విజేతగా నిలిచిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, దివ్య దేశ్ముఖ్. వివరణ: భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ సత్తా చాటింది. ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. మొత్తం 11 రౌండ్లలో 10 పాయింట్లు సాధించిన దివ్య అగ్రస్థానంలో నిలిచింది. ఆఖరి రౌండ్లో బెలోస్లావాను ఆమె ఓడించింది. మరో భారత ప్లేయర్ రక్షిత రవి 5వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి యొక్క శ్వాసను బట్టి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నదా లేదా అని గ్రహించే శక్తి ఏ కీటకంకు ఉందని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ బి, తూనీగ. వివరణ: మనిషి యొక్క శ్వాసను బట్టి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నదా లేదా అని గుర్తించే శక్తి తూనీగలకు ఉన్నదని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. శునకాల మాదిరే కీటకాలు కూడా వాసనలు సరిగ్గా గుర్తించగలవని అమెరికాలోని మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న వ్యక్తి శ్వాస ద్వారా బయోమార్కర్లను తూనీగలు గుర్తించాయని వెల్లడించారు. దాదాపు 20 తూనీగలపై చేసిన పరీక్షల్లో ఖచ్చితమైన ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉద్దేశించిన మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది?
ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ. వివరణ: తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 200కి పైగా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం, కలెక్టరేట్లు, సబ్ రిజిస్టర్, ఆసుపత్రులు, పర్యాటన ప్రాంతాలు, దేవాలయాలు, పారిశ్రామిక ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: దేశ నూతన సైన్యాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జనరల్ భూపేంద్ర ద్వివేది. వివరణ: దేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ భూపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్న ద్వివేది ఈ నెల 30న కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్ మనోజ్ సి పాండే ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్ 2025 ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఇండియా. వివరణ: 2025వ సంవత్సరంలో జూనియర్ హాకీ ప్రపంచ కప్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ హాకీ సమైక్య ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకు భారత్ 3 సార్లు ఈ టోర్నీని నిర్వహించింది. 2013లో ఢిల్లీలో, 2016 లక్నోలో, 2021 భువనేశ్వర్లో భారత్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. జూనియర్ హాకీ పురుషుల ప్రపంచ కప్ మొదటి ఎడిషన్ను 1979వ సంవత్సరంలో ఫ్రాన్స్ నిర్వహించింది. 2023వ సంవత్సరంలో 13వ ఎడిషన్ మలేషియాలో జరిగింది. విజేతగా జర్మనీ, రన్నర్గా ఫ్రాన్స్ దేశాలు నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ను తయారు చేసిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్. వివరణ: మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ బ్రెయినోవేర్ను స్విట్జర్లాండ్లోని ఫైనల్ స్పార్క్ అనే స్టార్టప్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేసి సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. మానవ మెదడులోని న్యూరాన్లు, కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి దీన్ని సృష్టించారు. అందుకే రెండిటి పేర్లు కలిసేలా దీనికి బ్రెయినోవేర్ అనే పేరు పెట్టారు. శాస్త్రవేత్తలు మానవ మెదడులోని మూల కణాలను తీసుకొని ల్యాబ్లో వాటితో న్యూరాన్ల తరహా లక్షణాలను కలిగి ఉండే ఆర్గనాయిడ్లను తయారు చేసి ఉపయోగించారు. ఇది సాధారణ కంప్యూటర్ చిప్ లాగానే సిగ్నల్స్ను పంపించడం, అందుకోవటం చేయగలదు. మానవ మెదడులోని న్యూరాన్లు దాదాపు 80 ఏళ్ళు జీవించి ఉంటాయి. కానీ వీటిలోని న్యూరాన్లు మాత్రం 100 రోజులే జీవించి మృతి చెందుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న డిజిటల్ ప్రాసెసర్లతో పోలిస్తే దాదాపు 10 లక్షల రెట్లు తక్కువ విద్యుత్ను వినియోగించుకోవడం దీని ప్రత్యేకత. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు ఎక్కువ విద్యుత్ని వినియోగిస్తున్న నేపథ్యంలో తమ కొత్త సాంకేతికతతో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా ఫైనల్ స్పార్క్ ప్రయోగాలు చేపట్టింది. నెక్స్ట్ క్వశ్చన్: ఫ్రెంచ్ ఓపెన్ 2024 మెన్స్ సింగిల్స్ విభాగంలో టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి కార్లోస్ అల్కరాజ్. వివరణ: ఫ్రెంచ్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విభాగంలో స్పెయిన్ దేశానికి చెందిన కార్లోస్ అల్కరాజ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరేవ్ని ఓడించి ఈ ఘనత సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్: రాష్ట్రంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి నిజుత్ మొయినా పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. వివరణ: ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రంలో బాల్య వివాహాల సమస్యను పరిష్కరించేందుకు అస్సాం ప్రభుత్వం ప్రశంసనీయమైన చర్య తీసుకుంది. జూన్ 12, 2024న ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ
ముఖ్యమంత్రి నిజుత్ మొయినా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీనిని అస్సాం ప్రభుత్వ మంత్రివర్గం కూడా ఆమోదించింది. ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తూ విద్య ద్వారా బాలికలకు సాధికారత కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ IEP ప్రచురించిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ GPI 2024లో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 116. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల EY వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును పొందిన ప్రముఖ భారతదేశ పారిశ్రామికవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి వెల్లయన్ సుబ్బయ్య. వివరణ. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా TII ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ మరియు చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కో లిమిటెడ్ చైర్మన్ వెల్లయన్ సుబ్బయ్య ప్రతిష్టాత్మకమైన EY వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును పొందారు. భారతదేశానికి చెందిన ఒక పారిశ్రామికవేత్త ఈ గ్లోబల్ టైటిల్ను గెలుచుకోవటం 4వసారిగా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనే పుస్తకాన్ని రచించిన క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రవిచంద్రన్ అశ్విన్. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆశీష్ కుమార్ దాస్. వివరణ. 2008 బ్యాచ్కు చెందిన ఇండియన్ ట్రేడ్ సర్వీస్ ఆఫీసర్ ఆశీష్ కుమార్ దాస్ నీతి ఆయోగ్ నూతన డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈయన గతంలో ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అధికారిగా కూడా విధులు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర కొరియాకు హెచ్చరికగా B-1B బాంబర్ను ప్రదర్శించిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా. వివరణ. ఆయుధ పరీక్షలతో దూకుడు ప్రదర్శిస్తున్న ఉత్తర కొరియాకు హెచ్చరికగా B-1B బాంబర్ను అమెరికా ప్రదర్శించింది. కొరియన్ ద్వీపకల్పంపై ఇది గగన విహారం చేస్తుంది. దక్షిణ కొరియాతో కలిసి ఈ బాంబింగ్ విన్యాసాలను నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ సంస్థ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ ఇటీవలి నివేదిక అయిన గ్లోబల్ లగ్జరీ రియల్ ఎస్టేట్ విభాగంలో భారతదేశం నుండి అగ్రస్థానంలో ఉన్న సిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ముంబై. నెక్స్ట్ క్వశ్చన్. హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ IORA 22 సభ్య దేశాల కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారాన్ని అందించేందుకు NCRB ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి NCRB సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. వివరణ. క్రొత్త క్రిమినల్ చట్టాల గురించి సమగ్ర సమాచారాన్ని అందించేందుకు NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో క్రొత్త మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. అదే NCRB సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. ఇది వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. ఈ యాప్ సాధారణ ప్రజలకే కాకుండా పోలీసులు, లాయర్లకు కూడా ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి ముద్దాడ రవిచంద్ర. నెక్స్ట్ క్వశ్చన్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్న తొలి మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి డొసాంగ్లు పుల్. వివరణ. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో డొసాంగ్లు పుల్ తొలిసారిగా మహిళా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో హాయులియాంగ్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కలికోపుల్ సతీమణి అయిన ఆమెను మద్దతుదారులు ఐరన్ లేడీ అని పిలుస్తుంటారు. నెక్స్ట్ క్వశ్చన్.
ఇటీవల నిర్వహించిన UFC బౌట్లో గెలిచిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి పూజా తోమర్. వివరణ: అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ UFCలో గెలుపొందిన తొలి భారతీయురాలుగా పూజా తోమర్ నిలిచారు. బ్రెజిల్లోని లూయిస్ విల్లేలో జరిగిన మ్యాచ్లో రేయానే అమండాను ఓడించారు. UFC అనేది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్కు సంబంధించిన ఛాంపియన్షిప్. నెక్స్ట్ క్వశ్చన్: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా CCI కార్యదర్శిగా బాధ్యత స్వీకరించనున్న ప్రముఖ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ IRS అధికారి పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఇందర్పాల్ సింగ్ బింద్రా. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ దేశంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO యొక్క 112వ సెక్షన్లో భారతదేశ బృందం పాల్గొంది? ఆన్సర్ ఆప్షన్ బి స్విట్జర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్: గ్లోబల్ ఎకనామిక్ హబ్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల భారత నౌకాదళంలో మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్గా ఎవరిని ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అనామిక బి రాజీవ్. వివరణ: భారత నౌకాదళానికి చెందిన సబ్ లెఫ్టినెంట్ అనామిక బి రాజీవ్ ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ వింగ్స్ అవార్డును అందుకున్న తొలి మహిళా హెలికాప్టర్ పైలట్గా నిలిచారు. తమిళనాడులోని అరక్కోణంలో గల నౌకాదళ ఎయిర్ స్టేషన్లో కఠోరమైన 22 వారాల శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మొత్తం 21 మంది అధికారులు తూర్పు నౌకాదళ కమాండింగ్ అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్ చేతుల మీదుగా గోల్డెన్ వింగ్స్ అవార్డులు అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: USలో ఏ రాష్ట్రాన్ని ది ట్రెజర్ స్టేట్ అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి మౌంటానా. వివరణ: అమెరికాలోని మౌంటానా రాష్ట్రాన్ని ది ట్రెజరర్ స్టేట్ అని పిలుస్తారు. ఈ ప్రాంతం బంగారం, వెండి వంటి గొప్ప నిక్షేపాలకు ప్రసిద్ధి చెందినందున ఆ పేరు వచ్చింది. ఖనిజ నిక్షేపాల కోసం ఇక్కడ అనేక తవ్వకాలు చేపట్టారు. ఇంతవరకు ఫ్రెండ్స్ జూన్ 10 నుండి 16 వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఉంటే వారికి షేర్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.